చాలా కాలం క్రితం ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. అతనికి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఈ రాజుకి చేతి పనులు చేసే వాళ్ళన్నా, పెయింటింగ్ చేసే వాళ్ళైనా సరే చాలా ఇష్టం. అందుకే వాళ్ళని గొప్ప బహుమతులతో సత్కరించేవాడు. అయితే ఈయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఈ రాజుని ఎవరైనా తప్పుగా పొగిడితే అస్సలు ఇష్టపడేవాడు కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. రాజుగారి మెప్పు కోసం లేనిపోనివి క్రియేట్ చేస్తే మాత్రం శిక్షకి గురయ్యేవారు. ఈ రాజు పుట్టుకతోనే ఒక కన్నుతో జన్మిస్తాడు. ఒకరోజు మంచి కళాకారుడిని పిలిచి తన చిత్రపటం వేయించుకోవాలనుకుంటాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి 3 ప్రతిభావంతులైన కళాకారులను సెలెక్ట్ చేస్తారు. ఈ రాజు ఆ 3తో ఈ విధంగా చెప్తారు: తప్పు పట్టలేని విధంగా నా చిత్రపటం గీసినట్లయితే మీ జీవిత కాలంలో సంపాదించలేని బహుమతిని నేను మీకు ఇస్తాను. అలా లేనిచో మీరు చాలా కఠినంగా శిక్షించబడతారని చెప్తారు. ఈ 3 కూడా దానికి అంగీకరించి రాజుగారి చిత్రపటం గీయడం ప్రారంభిస్తారు. మొదటి కళాకారుడు గీసిన చిత్రపటాన్ని రాజుగారికి చూపిస్తాడు. ఆ చిత్రపటంలో ఒక కన్ను గుడ్డిగా ఉన్నట్లు చూపించడంతో రాజు చాలా బాధపడతాడు. ఆ కళాకారుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తాడు. ఎందుకంటే ఈ చిత్రంలో శారీరక వైకల్యాన్ని చూపించి రాజుగారిని అవమానించినట్టుగా భావిస్తాడు. రెండవ కళాకారుడు గీసిన చిత్రపటంలో రాజుగారికి 2 కళ్ళు ఉన్నట్లు గీస్తాడు. దీంతో రాజుగారి కోపంతో బహుమతి కోసం రాజుగారి చిత్రపటాన్ని తప్పుగా గీసినందుకు అతనికి 5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. మూడవ కళాకారుడు గీసిన చిత్రపటాన్ని చూసి రాజుగారు చాలా ఆనందంతో అతనికి బహుమతుల్ని అందజేస్తాడు. ఎందుకంటే మూడవ కళాకారుడు చాలా తెలివిగా రాజుగారు ఒక పక్కకు తిరిగి ఉన్నట్టుగా గీస్తాడు. దీనివల్ల ఏంటంటే రాజుగారు చూసే ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా పరిష్కరించాలి అన్నది మీ ఆలోచనతో ముడిపడి ఉంటుంది.